హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరైతే లక్ష్మి. ఈరోజు స్నాక్స్ ఐటెం అయితే చేయబోతున్నాను. అదేంటి అంటారా? బంగాళదుంప కట్లెట్స్. వెరైటీగా ఉంది కదా. ఈ కట్లెట్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేయండి. ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇలా పొటాటోస్ని తీసుకోవాలి. నేనైతే 5 వరకు తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. వీటిని ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి. మీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వెరైటీగా ఏదైనా స్నాక్స్ అనేది చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, పొటాటోస్ అన్నీ ఇలా పీల్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఇలాంటి పీలర్తోని ఈ పొటాటోస్ని పీల్ తీసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇలా ఈ పీలర్తో తురుముకోవాలన్నమాట. ఇదిగోండి, ఇదే విధంగా ఇలా పీల్ చేసుకుంటే కింద వైపు ఇలా వస్తుంది, ఇలా మెత్తగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. చపాతీలాగా ఇలా దగ్గరగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఈ విధంగా కాల్చుకుంటే చూసారు కదా, మంచి కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చక్కగా బంగాళదుంప కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీంతో టమాటో సాస్తో అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.